సూర్యాపేట జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నూతన్కల్ మండలం లింగంపల్లిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఓ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ నేతలు హోరాహోరీగా వాళ్ళు బలపరిచిన అభ్యర్థి గెలుపు కోసం చాలా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ స్థాయిలో వర్గాల వారీగా విడిపోయి ఒకరిపై ఒకరు వర్గాల వారీగా దాడులు చేసుకోవడాలు ఘర్షణ వాతావరణం నెలకొన్నాయి. సో ఇదే నేపథ్యంలో సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలంలో లింగంపల్లి అనేటువంటి గ్రామంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఒక భయంకరమైనటువంటి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. అయితే ఈ రాళ్ల దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త మల్లయ్య అనేటువంటి ఓ కార్యకర్త మరణించాడు. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. సర్పంచ్ ఎన్నికల విషయంలో వివాదం మరింతగా ముదిరింది. మనకు ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఈయనే ఆ గ్రామంలో ఘర్షణ మధ్యలో మరణించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్త మల్లయ్య. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాళ్ల దాడి జరిగిన నేపథ్యంలో ఆ రాళ్లు తగిలి కర్రలతో దాడి చేయడంతో ఆయనకి తీవ్రమైన రక్తస్రావం అయిపోయి స్పాట్లోనే మరణించాడు. సో కార్యకర్త మల్లయ్య మరణంతో ఒక్కసారిగా సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం లింగంపల్లిలో విషాదం నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. సో మనం విజువల్స్ చూస్తున్నాం. ఆ గ్రామం అంతా కూడా ఇప్పుడు ఒక రకంగా 144 సెక్షన్ అమలైందన్న చందంగా ఉంది. సో ప్రెసెంట్ ఎక్కడెక్కడ హై అలర్ట్ జారీ చేశారు. ఒక వ్యక్తి మరణానికి కారణమైంది ఎలక్షన్ అని అర్థం చేసుకుని అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందనేది. సో అందుకే గ్రామీణ స్థాయిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఒకటి గుర్తుపెట్టుకోండి. రేపటి రోజున మళ్ళీ మీరంతా ఒకే గ్రామంలో ఉండాలి. మొహం చూసుకోవాలి. ఏదో ఒక అవసరం పడుతుంది, ఏదో ఒక కార్యక్రమానికో లేకపోతే ఏదో ఒక రకంగా ఒకరి సహాయం ఒకరు పొందాల్సిందే. ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థుల కోసం మీరు తగాదాలు పెట్టుకొని మీరు గొడవలు పెట్టుకొని కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు దూషించుకోవడాలు జరిగితే రేపటి రోజు మరింత స్థాయికి వెళ్తుంది. రేపటి రోజున గెలిచిన అభ్యర్థి ఓడిపోయిన అభ్యర్థినేమో పోటీ చేసి ఓడిపోయాడు అంటారు, గెలిచిన అభ్యర్థినేమో గెలిచాడు అని అంటారు. గెలిచిన సర్పంచ్ పోటీ చేసిన సర్పంచ్ వాళ్ళంతా ఒకటే అవుతారు. రేపటి రోజున ఊరికి ఏదైనా కాంట్రాక్ట్ వచ్చినా రోడ్డు వచ్చినా అభివృద్ధి కార్యక్రమం వచ్చినా మళ్ళీ వాళ్ళు ముందు వరుసలో ఉంటారని తెల్ల చొక్కాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. కానీ మీరే తలకు కట్లు కట్టుకొని ఉండాల్సి వస్తుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. గ్రామీణ ప్రాంతాల్లో మీరు మీ అభ్యర్థికి తరపున సపోర్ట్ చేయడం తప్పేమీ కాదు. కానీ అవతల వాళ్ళని దూషించడం, ఇద్దరి మధ్య తగాదాలు పెట్టుకోవడం, గొడవ పడడమే ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్. ఒక్కసారి ఆలోచించండి. మీ ప్రాణాలు మీకు ముఖ్యం. గ్రామ అభివృద్ధి కూడా ముఖ్యమే. కానీ ఎదుటి వాళ్ళతో గొడవ పెట్టుకోకండి. మీకు నచ్చిన అభ్యర్థిని సపోర్ట్ చేయడం తప్పేం లేదు. ఇటువంటి విధంగా ఘర్షణలు చోటు చేసుకొని అక్కడ రాళ్ల దాడి జరిగి ఇంకేదైనా జరిగిందనుకోండి. నూతన్కల్ మండలంలో లింగంపల్లి అటువంటి గ్రామంలో జరిగిన సంఘటనలో ఓ మల్లయ్య అనే కార్యకర్త మరణించాడు. అటువంటి సంఘటనలు మీ గ్రామాల్లో జరగకూడదు. అక్కడ పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి ఉన్నారు. ఎప్పుడు ఎవరు బయటకు వచ్చినా వారిపై లాఠీ జులిపిస్తామన్న చందంగా పోలీసులు రెడీగా ఉన్నారు. ఒకసారి ఆ గ్రామంలో ఎటువంటి సిచ్యువేషన్లకు ఉందో ఒకసారి వీడియో చూద్దాం. రైట్. ఆ గ్రామంలో ప్రస్తుతం 144 సెక్షన్ అమలైందా అన్న చందంగా ఎవరిని బయటికి రాకుండా ఎక్కడి వారు అక్కడ నిలిపివేశారు పోలీసులు. భారీగా పోలీసులు మోహరించారు కూడా. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, క్షేత్రస్థాయిలో దాదాపుగా 12,000 పైచీలకు 12,728 గ్రామ పంచాయతీల్లో మొత్తం పరిస్థితి ఇలానే ఉంది. పార్టీల మధ్య విభేదాలు, నాయకుల మధ్య విభేదాలు క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజల వరకు కూడా వెళ్ళాయి. కులాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఇంటికి మధ్య పొరుగువారు పాలుళ్ళు అని చెప్పి వాళ్ళ మధ్య విభేదాలు తలెత్తుతూ ఉన్నాయి. సో సర్పంచ్ ఎలక్షన్లో ఈ హీట్ కామన్గా ఉంటుంది. కానీ ఈసారి ఈ స్థాయిలో రాళ్లతో దాడి చేసుకోవడాలు, కొట్టుకోవడాలు ఇవన్నీ పెరిగిపోతున్నాయా? సూర్యాపేట జిల్లాకు సంబంధించిన అంశంపైన ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? అక్కడ పోలీసులు ఏం చెప్తున్నారు? జిల్లాలో తున్నతుర్తి నూతన్కల్ మండలం లింగంపల్లిలో జరిగినటువంటి ఘటన ఈ సర్పంచ్ ఎన్నికలు గ్రామ ప్రజల మధ్య పెద్ద ఎత్తున ఒక అగాధాన్ని సృష్టిస్తున్నటువంటి సిచ్యువేషన్. నిజంగానే రాజకీయ పార్టీల వైరుధ్యమైనటువంటి స్టేట్మెంట్స్ తో ఈరోజు ప్రజలు లిటరల్ గా డివైడెడ్ గా విడిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. దాడులు చేసుకుంటూ ఒకరిపైన ఒకరు ఇట్లాంటి సిచ్యువేషన్. రాళ్ల దాడిలో డైరెక్ట్ గా ఈరోజు ఒక కార్యకర్త మల్లయ్య చనిపోతే ఆయనతో పాటు ఇంకొక 15 మంది తీవ్ర గాయాలయ్యాయి. ఒకరే కాదు, ఇంకా 15 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా అత్యంత దయనీయంగా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఈ ఘటన జోడు చేసుకోవడం పైన పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతోంది. సర్పంచ్ ఎన్నికలు మొత్తం గ్రామాలలో ప్రజలను విభజిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పార్టీల పేరుతో ఒక పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మరొక పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థుల మధ్య వచ్చినటువంటి ఇష్యూస్ తో ప్రజలు కార్యకర్తలు లిటరల్ గా డివైడ్ అవుతూ దాడులకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్. మొత్తం ఈ దాంట్లో లింగంపల్లిలో రాత్రి జరిగినటువంటి దాడిలో 70 మంది పెద్ద పెద్ద కర్రలు రాళ్లతో దాడి చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఒక వర్గానికి సంబంధించినటువంటి పార్టీ మద్దతుదారుల పైన. దాంట్లో మల్లయ్య చనిపోగా మరికొంతమంది ప్రస్తుతం 15 మంది మల్లయ్య యాదవ్ తో పాటు మున్నా ఇంకా కొంతమంది గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. ఉప్పల మల్లయ్య మృతి చెందినటువంటి అంశం ప్రస్తుతం బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంటా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కార్యకర్త, ఆయన పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు రాళ్లతో కట్టెలతో దాడి చేసి అత్యంత దారుణంగా హతమార్చినటువంటి ఘటన ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి ఎన్నికలు, కానీ ఇట్లా దాడులు చేయడం ఏంటి? అంటే మొదలు ఈ స్థాయిలో గొడవ గల కారణం ఏంటి? ఒక కార్యకర్త అక్కడ మరణించాడు అని అంటే ఆ స్థాయిలో గొడవ చేయడం గల కారణం ఏంటి? ఎవరి ప్రచారంలో వాళ్ళు ఉన్నారు, ఎవరి తీరుతెల్లు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ అభ్యర్థి మద్దతు తెలుపుతూ ఉంటారు. ఈ గొడవ గల ఇంకేదైనా పాత కక్షలు కారణంగా ఉన్నాయా? అంటే ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల్లో పోటీ తీవ్రతరంగా ఉండడం, కొన్ని సందర్భాల్లో అధికార పార్టీ పైచేయి సాధించుకోవాలనుకోవడంతో ఇక్కడ బీఆర్ఎస్ ను బలపరుస్తా ఉన్నారు. ప్రజలంతా అటువైపు ఆయన గెలిచేటువంటి అవకాశం ఉంది, బీఆర్ఎస్ సంబంధించిన సర్పంచ్ అభ్యర్థి వైపు జనాలు మొగ్గు చూపుతున్నారు అనేటువంటి చర్చ జరగడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు దాడి చేశారనేటువంటిది బీఆర్ఎస్ క్లెయిమ్ చేస్తా ఉంది. దీనిపైన నిజాలు ఇక బయటికి రావాలి. ప్రస్తుతం మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచేటువంటి పరిస్థితి ఉంది, బలపరిచినటువంటి అభ్యర్థి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు దాడి చేసినటువంటి స్టేట్మెంట్ మాత్రమే చేస్తా ఉన్నారు. దీనిపైన ఖండన చేశారు. కొద్దిసేపటి క్రితమే స్టేట్మెంట్ ఇచ్చారు కేటీఆర్. ఇట్లాంటి దాడులు సరైనటువంటి కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి. సర్పంచ్ ఎన్నికలు అనేటువంటిది జనాలు ఎవరి వైపు ఉండొచ్చు, అభ్యర్థి ఎవరు మంచిగా ఉంటే వాళ్ళని ఎన్నుకుంటారు, కానీ అన్ని మీరే గెలవాలి, అంతా మేమే ఉండాలని అనుకోవడం కరెక్ట్ కాదు అనేటువంటి స్టేట్మెంట్ కేటీఆర్ చేశారు. ఇంకా కాంగ్రెస్ నుంచి ఎలాంటి రిప్లై ఇంకా స్టేట్మెంట్ అయితే రాలేదు. కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మల్లయ్య మృతి చెందగా 15 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ మధు. సో మల్లయ్య అనేటువంటి ఒక కార్యకర్త మరణించగా మరొక 15 మంది చాలా తీవ్రమైనటువంటి గాయాలతో చికిత్స పొందుతున్నారంట. అంటే అక్కడ సిచ్యువేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. సో ప్రెసెంట్ నూతన్కల్ మండలం లింగంపల్లిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కానీ దాదాపుగా క్షేత్రస్థాయిలో ఇదే పరిస్థితి ఉంది. రాజకీయ పార్టీల నేతలు వాళ్ళ వ్యాఖ్యలు వాళ్ళ యొక్క ప్రసంగాలతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కూడా అదే ఉత్సాహంతో అదే ఉత్తేజంతో అవతలి వాళ్ళ వైపుగా ఒక శత్రువులా చూస్తుంటారు. జనరల్గా మీరు అర్థం చేసుకోండి, హరీష్ రావు రేవంత్ రెడ్డి, కేటీఆర్ రేవంత్ రెడ్డి వీళ్ళు చాలా విభేదాలు ఉన్నాయి కదా. అటువంటి నాయకులు సైతం ఒకానొక మీటింగ్లో కలిస్తే డెఫినెట్గా మాట్లాడుకుంటారు. ఎందుకు మాట్లాడుకోరు? అసెంబ్లీలో వాళ్ళ ఎదురుపడి మాట్లాడుకోరా? కవిత బండి సంజయ్ ఏ స్థాయిలో ఒకరిపై ఒకరు రెచ్చిపోయారు చెప్పండి. బండి సంజయ్ ఎన్నిసార్లు లిక్కర్ రాని అని చెప్పి అనడము, లేకపోతే లిక్కర్ కేసు అని చెప్పడంలో ఎన్నిసార్లు అనలేరు? బండి సంజయ్ ఎన్నిసార్లు కవిత దూషించలేదు? వాళ్ళు ఫంక్షన్లో కలిస్తే ఒకరినొకరు కలుసుకొని ఆలింగనం చేసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని రాజకీయ నాయకులు లేరా? అటువంటి సందర్భాలు లేవా? అటువంటి వాళ్ళే కలిసిపోతూ ఉండగా మీకేమొచ్చింది? గ్రామీణ ప్రాంతాల్లో మీకు కావాల్సింది మీ గ్రామం వరకే కదా. ఓ 3000 ఓట్లు 2000 ఓట్లు ఉంటాయి, అంతే కదా. ఆ గ్రామం ఎట్లా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆలోచించండి. కానీ మీకు అంత కక్షలు ఎందుకు, అంత పగలెందుకు, క్షేత్రస్థాయిలో కొట్టుకోవడం ఏంటి? మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి, గెలిపించడం కోసం ప్రజల మద్దతు తీసుకోండి. ఓ 10 మందో 15 మందో మీకు సపోర్ట్గా ఉంటే వాళ్ళ సపోర్ట్తో ఏం చేస్తారో చేయండి. అంతేగాని కొట్టుకోవడాలు, దాడి చేసుకోవడాలు అనవసరం. ఒక మనిషి ప్రాణం పోయింది కదా. కులాల మధ్య విభేదాలు, వితిన్ ఒక కుటుంబంలోని విభేదాలు, సర్పంచ్ ఎన్నికలు అనే కానీ ఇటువంటి అంశాలు చాలా కామన్గా వస్తూ ఉంటాయి. కానీ తరాలు మారుతూ ఉన్నాయి, జనరేషన్స్ మారుతూ ఉన్నాయి, టెక్నాలజీ మారుతోంది, రాజకీయాల్లో అవసరాలు కూడా మారిపోయి ఎప్పుడే అంశం తెరపి తీసుకొచ్చి రాజకీయ నాయకులు మాట్లాడుతున్న అర్థం కావడం లేదు. అటువంటి సిచ్యువేషన్లో ఇంకా మీరు మా పార్టీ మీ పార్టీని జెండాలు మోసే కింది స్థాయి కార్యకర్తలే కదా. మీకు ఇక్కడ సర్పంచ్ గెలిచినంత మాత్రాన, మీరు సపోర్ట్ చేసి అభ్యర్థి గెలిచినంత మాత్రాన మీ గ్రామం ఒక్కసారి అభివృద్ధి చెందుతుందా? ఆ గెలిచిన అభ్యర్థి సర్పంచ్ అవుతాడు, ఓడిపోయిన సర్పంచ్ అంటే లేకపోతే పోటీ చేసి సర్పంచ్ అంటాడు, మళ్ళీ తెల్లారి అదే తెల్ల చొక్కా వేసుకొని తిరుగుతూ ఉంటాడు గ్రామంలో. కానీ మీకు వచ్చేదేంది? మీకేం కావాలి? ఎందుకోసం పోరాడుతున్నారు? దానికి పర్పస్ ఉండాలి కదా. అనవసరంగా గొడవలు పెట్టుకోకండి. ఇంకా కేవలం ఒకరోజు మాత్రం మిగిలి ఉంది. రేపు ఇదే సమయానికల్లా దాదాపుగా మొదటి విడత ఎన్నికలకు సంబంధించి కూడా చాలా ఉత్కంఠగా ఓటర్లందరూ వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఈరోజు రాత్రి
ఇంకా సమయం ఉంది కదా అని చెప్పి ఇంకా ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నమో, దాడులు చేయడాలో, కొట్టుకోవడాలో, తిట్టుకోవడాలో జరిగితే అనవసరంగా అమాయక ప్రజల ప్రాణాలే పోతాయి తప్ప ఏమి ఒరగరు. మీ గ్రామానికి ఈ మరణం తర్వాత ఎటువంటిది అక్కడ లాభం జరగదు. సో సూర్యాపేట జరిగినటువంటి ఈ అంశం, సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం లింగంపల్లి జరిగిన ఈ అంశంతో మల్లయ్య అనేటువంటి కార్యకర్త మరణించడంతో అక్కడికి భారీగా పోలీసులు చేరుకొని మోహరించి ఉన్నారు. సో ఎవరైనా బయటికి వచ్చి మళ్ళీ గొంతెత్తితే వాళ్ళతో లాఠీతో సమాధానం చెప్పే అవకాశం కనబడుతోంది. సో ఒక పెద్ద స్థాయిలో అక్కడ పోలీసుల మోహరింపు కానివ్వండి, తర్వాత అక్కడ కార్యకర్తల గొడవల తర్వాత మరణం కానివ్వండి, అన్నీ కూడా ఒక హైటెన్షన్ రాచుకుంది. మరి హైటెన్షన్ మధ్యలో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో చూడాలి. సో ప్రజలు మీరు విజువల్ చూస్తున్నంతా కూడా గ్రామంలో ఎవరు కూడా బయటికి వెళ్ళకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయారు. పోలీసులు దాదాపుగా 144 సెక్షన్ని అమలు చేస్తున్నారన్న చందంగా అక్కడ సిచ్యువేషన్ మారిపోయింది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. కావాల్సింది గ్రామ డెవలప్మెంట్ కానీ, మీ యొక్క పల్లె అభివృద్ధి చెందడం కానీ